నిఫ్టీ 50 రీసెంట్ ప్రైస్ యాక్షన్ లో 200 EMA దగ్గర సపోర్ట్ అయితే తీసుకుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై దగ్గరలో అయితే ట్రేడ్ అవుతుంది. ఇది మనకి స్ట్రెంత్ చూపిస్తుంది. ఈ రోజు వీడియోలో మనం 3 బ్యాంకింగ్ స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం, ఏవైతే ఆల్ టైమ్ హై ని బ్రేక్ చేసే దగ్గరలో అయితే ఉన్నాయి. ఈ లిస్ట్ లో ఫస్ట్ స్టాక్ చూసుకుంటే యాక్సిస్ బ్యాంక్. ఇది జూలై 2024 లో ఆల్ టైమ్ హై అయిన 1339 అయితే రీచ్ అయింది. దాని తర్వాత కంటిన్యూస్ గా ఈ జోన్ కన్నా కిందనే ట్రేడ్ అవుతుంది. అండ్ ఫైనల్లీ జాన్ 2025 లో ఇది మనకి మూమెంటం అయితే అందుకుంది, హైయర్ హైస్ అలాగే హైయర్ లోస్ తో. సో ఇప్పుడు మనకి ప్రీవియస్ ఆల్ టైమ్ హై ఉంది కదా, అక్కడ వీక్లీ క్యాండిల్ అయితే ఫామ్ అయిందంటే మనకి బ్రేక్అవుట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఈ లిస్ట్ లో నెక్స్ట్ స్టాక్ ఉజ్జన్ స్మాల్ ఫైనాన్స్. ఈ స్టాక్ చూసుకుంటే మనకి లిస్టింగ్ అయింది కదా, IPO లిస్టింగ్, ఆ రోజునే ఆల్ టైమ్ హై అయిన 62 అయితే టచ్ అయింది. దాని తర్వాత కంటిన్యూస్ కరెక్షన్ లో అయితే పడిపోయింది. అది కూడా ఇప్పుడు డిసెంబర్ 2019 లో. జూలై 2022 తర్వాత రికవరీ మూడ్ లో అయితే కనబడుతుంది. అలాగే మనకి ఆల్ టైమ్ హై దగ్గరలో అయితే ట్రేడ్ అవుతుంది, అదే రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. సో దీని బ్రేక్అవుట్ కూడా ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుంది అంటే మనకి ఆల్ టైమ్ హై ఉంది కదా ఈ స్టాక్ ది, అక్కడ వీక్లీ క్యాండిల్ ఫామ్ అయితే మాత్రం మనకి బ్రేక్అవుట్ అయితే కనబడుతుంది. ఈ లిస్ట్ లో లాస్ట్ బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్. ఈ స్టాక్ చూసుకుంటే ఆగస్ట్ 2025 లో ఆల్ టైమ్ హై 416 అయితే టచ్ అయింది. దాని తర్వాత చూసుకుంటే ఆ లెవెల్ కన్నా తక్కువలోనే కన్సాలిడేట్ అవుతూ వస్తుంది. సో ఈ స్టాక్ కూడా అంతే, మనకి ఆల్ టైమ్ హై దగ్గర వీక్లీ క్యాండిల్ అయితే ఫామ్ అయిందంటే అక్కడి నుంచి మనకి మూమెంటం అయితే స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే బ్రేక్అవుట్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఈ బ్రేక్అవుట్ సిరీస్ లో మీరు ట్రాక్ చేస్తున్న బ్యాంకింగ్ స్టాక్స్ ఏంటి కింద కామెంట్స్ లో చెప్పండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి.